బ్యాక్ టు ద టాపిక్. 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మనం మాట్లాడుతున్నాము. కేసీఆర్ చెప్తున్నట్టు బంగారు తెలంగాణకి దగ్గరైందా లేదా? ఇప్పుడు తెలంగాణ సిచ్యువేషన్ ఏంటి అంటే మీరేం చెప్తారు? అసలు బంగారు తెలంగాణ ఎవరికి అవసరం అండి? మనకు కావాల్సింది ఆకుపచ్చ తెలంగాణ. పచ్చడి పంటలు పండాలి, చక్కటి నీళ్లు రావాలి, అట్లాగే ఇక్కడ చదువుకున్న అనేక మంది యువతకి ఉద్యోగాలు అన్నిటిని కలిపి వాళ్ళు బంగారు తెలంగాణగా బంగారం అనే పదమే దేనికి పనికిరాదనే పదానికి ఎగ్జాంపుల్గా మేము భావిస్తూ ఉన్నాం. మేమంతా కూడా వామపక్ష ఉద్యమాల నుంచి బయటకు వచ్చి తెలంగాణ ఉద్యమంలో ఒక క్రియాశీలకమైన పాత్ర పోషించి తెలంగాణ తీసుకొచ్చిన వాళ్ళం. అది కేసీఆర్ కుటుంబమే తీసుకొచ్చింది కాదు. తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్ణాలు సమస్త పార్టీలు పాల్గొన్నాయి. నేను ఢిల్లీలో ఆ టైంలో నేను స్పోక్స్ పర్సన్ని. కాబట్టి మేమేం కోరుకుంటున్నామంటే ఈ 10 సంవత్సరాలు తెలంగాణ ఆకాంక్షలకు భిన్నమైన పరిపాలన జరిగింది. తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాలే కాదు, స్వపరిపాలన కోరుకున్నది, ప్రజల భాగస్వామ్యాన్ని కోరుకున్నది, అట్లాగే ఇక్కడ వనరులని సద్వినియోగం చేసుకోవాలని కోరుకున్నది, అట్లాగే ప్రధానంగా ఇక్కడ పరిశ్రమలు రావాలని, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంది, సింగరేణి లాంటి పబ్లిక్ రంగ సంస్థలు బలోపేతం కోరుకున్నది, ఆర్టీసీ ఇంకా చాలా బస్సులు పల్లెటూరులో పంపాలని కోరుకున్నది. కానీ 10 ఏళ్లలో అవేమీ జరగలేదు. వట్టిగా మాటలు నీటి మూటలుగా కుమ్మరించే ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రజలు మార్పు కోరుకున్నారు. ఇప్పటి పరిపాలన దానికి భిన్నంగా ఉంటుంది. మేనిఫెస్టో కమిటీ మెంబర్ని కూడా నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మేనిఫెస్టో మెంబర్ని, దాని ఎక్స్పాన్షన్లో జాతీయ మేనిఫెస్టో మెంబర్ని కూడా. ఉద్యోగ శ్రీధర్ బాబు గారు మాకు చైర్మన్గా ఉన్నప్పుడు ప్రొఫెసర్ అల్దార్ జానయ్య గారు మిగతా మిత్రులతో కలిసి మేనిఫెస్టో రాసిన దాంట్లో నేను కీలకమైన పాత్ర పోషించాను. మేము ఒక ప్లాన్ చేసుకున్నాం. అంటే తెలంగాణకున్న వనరులు ఏంటి, ఈ వనరులను ఎట్లా మనం సద్వినియోగం చేసుకోవాలి, ఈ వనరులను సద్వినియోగం చేసుకొని తెలంగాణ ప్రాంతంలో ఏం ప్రజలు కోరుకుంటున్నారు, వాటిని మేము ఏ రకంగా నెరవేర్చాలన్న దాని మీద మాకంటూ నిర్దిష్టమైన ప్లాన్ ఉంది. నీలిమా గారు ఖచ్చితంగా ప్లాన్ మేము నెరవేరుస్తాం. ఒక సంవత్సరం తిరగక ముందుకే అనేక రకాలైన మార్పుని ప్రజలకి మేము అందిస్తాం. ఆ మార్పు అభివృద్ధి దిశగా వాళ్ళ జీవన ప్రమాణాలు, వాళ్ళ తలసరి ఆదాయం, అలాగే తెలంగాణ ప్రాంతం యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ పెరిగేలాగానే ఉంటుంది.